హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చంపక సామ్రాజ్యం జానపద నవల 3వ భాగం విందాం. మిత్రులిద్దరికీ పరిస్థితి అర్థమైంది. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ విష్ణు స్తోత్రం చేయటం ప్రారంభించారు. వాళ్లను చుట్టుముట్టిన 50 మంది దృఢకాయలకు ఏం చేయాలో తోచక అయోమయంగా దిక్కులు చూడసాగారు. అంతలో వారి ముందుకు ఓ పొడవాటి వ్యక్తి వచ్చాడు. వాడు ఎర్రని పట్టు పంచ కట్టుకున్నాడు. కాళ్లకు పాదుకులున్నాయి. వంటి మీద పసుపు రంగు పట్టు శాలువా కప్పుకున్నాడు. నుదుటిపైన తీర్చిదిద్దిన నామాలున్నాయి. తలపై ముందు భాగము నున్నగా ఉంది. వెనక భాగాన జుత్తు పొడవుగా వీపున వ్రేలాడుతోంది. ఆపండి మీ దొంగ స్తోత్రాలు, మీ టక్కులి మాధవ స్తోత్రుడి ముందు సాగవు అన్నాడు వాడు గంభీర స్వరంతో. విచిత్రుడు ఆనందుడు స్తోత్ర పాఠాలను ఆపి, అయ్యా, సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడి స్తోత్రం చేస్తుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని అమాయకంగా అడిగారు. మీరు అవకాశవాదులు. కొద్దిసేపటి క్రితమే విష్ణు దూషణ చేశారు. అందుకు మీరు సంజాయిషి ఇవ్వాలి అన్నాడు మాధవ స్తోత్రుడు. మేము పూర్వజన్మలో వైకుంఠ ద్వారానికి కాపలా కాసే జయ విజయులం. శాపవశాన ఇలా మానవ జన్మ ఎత్తాము. పాపకృత్యాలు చేస్తే తొందరగా శాప విముక్తి లభించి తిరిగి వైకుంఠ ద్వారాలు చేరుకోవాలని ఆశించి విష్ణు దూషణ చేశాం. గతంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా ఇవే పనులు చేసి ఉన్నాము. ఇప్పుడు అదే చేస్తుంటే తమరు అపార్థం చేసుకున్నారు అంతే అన్నాడు ఆనందుడు. అయితే మరి ఇప్పుడు విష్ణు స్తోత్రం ఎందుకు చేస్తున్నారు అని వెటకారంగా అడిగాడు మాధవ స్తోత్రుడు. ఒక్కసారి ఇంతమంది విష్ణు భక్తుల్ని చూసేసరికి పరవశం పుట్టి పూర్వజన్మ జ్ఞానం కలిగింది అన్నాడు ఆనందుడు. మీరు అబద్ధం చెబుతున్నారు. జయ విజయులు 3 జన్మలెత్తగానే మహావిష్ణు మూలంగానే శాప విమోచనమైపోయింది అన్నాడు మాధవ స్తోత్రుడు. మహాభక్త, మీరు విష్ణు దూషణ చేయటమే కాక శివస్తోత్రాలు కూడా చేశారు. నేను స్వయంగా విన్నాను. వీళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టవద్దు అన్నాడు కేశవుడు. ఈ మాటలు వింటూనే దృఢకాయులందరూ ముళ్లగదలని గాలిలోకి ఊపారు. ఆనందుడు నవ్వి, శివస్తోత్రం చేయగానే శివభక్తులు విడిచిపెట్టారు. విష్ణు స్తోత్రానికి విష్ణు భక్తులు విడిచిపెట్టకపోతే శివభక్తులు దయాగుణ సంపన్నులని, విష్ణు భక్తులు నిర్దయులని ప్రచారం వస్తుంది. మీ కారణంగా విష్ణువుకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. మాధవ స్తోత్రుడు తలాడించాడు. దేవుణ్ణి పూజించేవాళ్ళు ఆయన భక్తులని ఎలాగూ తెలుస్తుంది. ఆయన్ను ద్వేషించేవాళ్ళు కూడా ఆయన భక్తులేనని జయ విజయుల కథ చెబుతోంది. అలాంటప్పుడు మీకు పరమత ద్వేషం ఎందుకు అన్నాడు విచిత్రుడు. జయ విజయులు విష్ణువుని ద్వేషించినందుకు సుఖపడలేదు. దేవుడే వారిని తగు రీతిన శిక్షించాడు. దైవదూషణ చేసేవారిని దైవభక్తులైన మేము శిక్షించక తప్పదు అన్నాడు మాధవ స్తోత్రుడు. మనమున్నదొక చిత్ర విచిత్ర ప్రపంచం. మనం చూస్తున్నవి అద్భుత ప్రకృతి దృశ్యాలు. ఈ సృష్టి నిర్మాణం వెనక ఏదో ఒక అదృశ్య శక్తి ఉండాలి. ఆ శక్తినే మనం దేవుడని పిలవచ్చు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ దేవుడొక్కడే. దేవుడు ఎవరైనప్పటికీ తన సృష్టి చక్కగా ఉండాలని అనుకుంటాడు. అందరూ మానవులు ఆయన బిడ్డలే అయినప్పుడు వారిలో కొందరు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే ఆయన భరించగలడా అన్నాడు ఆనందుడు. మీరు చిన్నపిల్లలు, అందుకే మీకింకా తెలియదు. మా దేవుడే అసలు దేవుడు. ఆయన్ని విశ్వసించని వారందరూ పాపులు. దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడనుకుంటే అది పొరపాటు. అదే నిజమైతే కొందరు చిన్న వయసులోనే ఎందుకు మరణిస్తారు? మరికొంతమంది దీర్ఘకాలం ఎందుకు జీవిస్తారు అని నిట్టూర్చి, చిన్న వయసులో చావవలసిన కొంతమందిని మా చేతిలో చావమని దేవుడు రాసి పెడతాడు. అప్పుడు మత కలహాలు వచ్చి వాళ్ళు చస్తారు. ఆ పాపుల గాలి ఎక్కువగా సోకటం వలన ఆ దురదృష్టం కొద్దీ మాలోనూ కొందరు చస్తారు. అంతా దైవ నిర్ణయం, తెలిసిందా అన్నాడు మాధవ స్తోత్రుడు. వాడితో ఈ విషయం గురించి ఎక్కువగా వాదించి లాభం లేదని తోచి ఆఖరి ప్రశ్నగా, అయితే మీ దేవుడే అసలైన దేవుడని రుజువేమిటి అన్నాడు ఆనందుడు. ఆ రుజువులు చూపించకుండా మిమ్మల్ని దేశమంతటా ప్రచారం చేయమంటానా? మా ఊరికి రండి, మీ కళతో మీరే చూస్తారు అన్నాడు మాధవ స్తోత్రుడు. మిత్రులిద్దరూ అదేమిటో చూడాలనే అనుకున్నారు.
వాళ్ళు మాధవ స్తోత్రుడితో బయలుదేరి వెళ్లారు. అది వైష్ణవపురం. ఊరంతా నిలువుబొట్ల వారితో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా విష్ణు స్తోత్రాలు వినబడుతున్నాయి. ఊళ్ళోని అందరి ముఖాల్లోనూ సంతోషం కనబడుతోంది. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఒక్క శివభక్తుడు కూడా లేడు. శివభక్తుడైన వాడి ఊళ్ళో అడుగు పెట్టలేడు. ఈ ఊళ్ళో ఎక్కడా పేదరికం కనబడదు. అంతా సుఖంగా ఉంటారు. కారణమేమిటంటే ఈ ఊరి వారందరూ తమకే కష్టాలు వచ్చినా ఈ ఊరిలోని శ్రీరామచంద్రుడికి మొక్కుకుంటారు. ఆయన వారి ఆపదలు గట్టెక్కిస్తాడు. తప్పు చేసిన వారు స్వామికి కానుకలిస్తారు. ఆయన వారి పాపాల్ని కడిగేస్తాడు. భక్తులిచ్చే కానుకలతో మా స్వామికి ఏటా 10 లక్షల వరహాల ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయము ఏ స్వామికి లేదు. మా దేవుడే అసలు దేవుడు అనటానికి ఇంతకంటే రుజువు మీకు కావాలా అని అడిగాడు మాధవ స్తోత్రుడు. దేవుడికి డబ్బెందుకు? సమస్త జీవులకు ప్రాణం పోసిన దేవుడు సామాన్యుడిలా డబ్బుని, ఆభరణాలని, పూజల్ని కోరతాడా? ఆయన నిర్వికార నిర్వికల్పమూర్తి కదా అన్నాడు విచిత్రుడు. నీకు అర్థం కాలేదేమో. అంతా నాకు అర్థమైంది. విచిత్ర, శ్రీ మహావిష్ణువే నిజమైన దేవుడు. ఆయన లీలా మనుష్య విగ్రహుడు. ఆయన గురించి ప్రచారం చేయటం మన కర్తవ్యం. అందుకు ప్రతిఫలం కూడా ఆశించకూడదు. మాధవ స్తోత్ర, మాకిక సెలవిప్పించు అన్నాడు ఆనందుడు. విచిత్రుడు ఈ మాటలకు ఆశ్చర్యపడినా ఆనందుడికిక సంభాషణ పొడిగించటం ఇష్టం లేక అలాగన్నాడని అర్థం చేసుకున్నాడు. కావలసినంత డబ్బు తీసుకోమని మాధవ స్తోత్రుడు ఎంత బలవంత పెట్టినా వాళ్ళేమీ తీసుకోకుండా అక్కడి నుంచి బయలుదేరారు. వైష్ణవపురం దాటి కొంత దూరం వచ్చాక వైష్ణవపురం వైభవం చూస్తుంటే శ్రీ మహావిష్ణువే నిజమైన దేవుడని ఎవరికైనా అనిపిస్తుంది. ఎవరి గొప్పతనమైనా సాధించిన ఫలితాలను బట్టి నిర్ణయించాలి. అంతేనా అన్నాడు విచిత్రుడు. ఆనందుడు తల అడ్డంగా ఊపి, మనిషికి మంచి చెడ్డల గురించి తెలియాలి. నిష్పాక్షికంగా మంచి ఏదో తెలుసుకొని అదే చేస్తూ చెడ్డ ఏదో తెలుసుకొని అది విడిచిపెడితే ఏ ఊరైనా సరే వైష్ణవపురం కంటే గొప్పగా ఉంటుంది. మంచి చెడ్డలను దేవుడితో ముడిపెట్టడము మూర్ఖత్వం. మనిషి దేవుడి కోసమే పుణ్యం చేయటం వలన అతడి పుణ్యంలో మానవత్వం లేకుండా పోతుంది. దేవుడికి డబ్బిస్తే పాపాలు పోతాయనుకోవటం వలన పాపాలు మానలేకపోతున్నాడు. దైవభక్తి మనిషిని ద్వేషించేలా చేస్తే దానివలన మేలు జరిగినా తాత్కాలికమే. ఏదో ఒక రోజున భక్తులు కలహించుకొని తమని తాము నాశనం చేసుకుంటారు. దైవభక్తిలోని మూర్ఖత్వాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. నివారణోపాయాలు మరెక్కడైనా దొరుకుతాయేమో ఈ దేశాటనలో తెలుస్తుంది. వైష్ణవపురంలో మనం పెద్దగా తెలుసుకోవలసిందేమీ లేదు. మాధవ స్తోత్రుడు ఉగ్రమతవాది కావచ్చును కానీ జ్ఞాన సంబంధమైన చర్చలకు పనికిరాడు. అందుకే మన సంభాషణని సగంలో త్రుంచి వేశాను అన్నాడు. విచిత్రుడు అంగీకార సూచకంగా తలాడించి, మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న దానికి వాస్తవంలో తెలుసుకుంటున్న దానికి ఎంతో తేడా ఉంది. పరిష్కార మార్గాలు తెలియకపోయినా ఇప్పుడు మనకి ప్రజల సమస్యలు బాగా అర్థమయ్యాయి. కానీ ప్రపంచం అంటే ఒక చంపక దేశమే కాదు, ఇంకా చాలా ఉంటుందని అమ్మ మనకి సెలవిచ్చి ఉంది. ఆమె మాట ప్రకారము మనం ఇప్పుడు ఆ దేశాలు కూడా సందర్శించి రావాలి అన్నాడు. మన దేశానికి 3 వైపులా సముద్రముంది. ఒకవైపున దుర్భేద్యమైన పర్వతాలున్నాయి. దీని బయట ఏముందో, దీన్నించి ఎలా బయటపడాలో ఇవన్నీ మనకెవరు చెబుతారు అన్నాడు ఆనందుడు. ఇద్దరూ ఈ విషయమై చాలాసేపు ఆలోచించారు. ఏమీ తోచలేదు. కాసేపటికి విచిత్రుడు, అరణ్యాలలో తపస్సు చేసుకునే ఋషులుంటారని విన్నాం కదా, వారికి త్రికాల జ్ఞానము, సర్వదర్శన సామర్థ్యము ఉంటుందని అంటారు. వారిని కలుసుకోవటం మినహా మనం చేయగలిగినదేమీ లేదు. కాబట్టి అరణ్యాలలోకి ప్రవేశించి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాము అన్నాడు. ఈ ఆలోచన ఆనందుడికి నచ్చింది. అతడు మిత్రుణ్ణి మెచ్చుకొని గుర్రాన్ని అదలించాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక వారికో మనిషి ఎదురయ్యాడు. వాడు వీళ్ళని చూస్తూనే వారి గుర్రాలకి అడ్డంగా నిలబడి ఆపాడు. మిత్రులిద్దరూ గుర్రాలు నాపి, ఎవరు నువ్వు అని అడిగారు. నా పేరు నాగన్న. అందరికీ సాయపడటము నా అలవాటు. మీకు సాయపడాలనే మిమ్మల్ని ఇక్కడ ఆపాను అన్నాడు వాడు. నువ్వు మాకు చేయగల సాయమేమిటి అన్నాడు విచిత్రుడు. మీరు తల్లిదండ్రులపైన అలిగి వస్తుంటే అది తప్పని నేను చెబుతాను. మీరు ఆత్మహత్య చేసుకోవాలని ఇలా వెళుతూ ఉంటే అది తప్పంటాను అన్నాడు నాగన్న. మేము తల్లిదండ్రుల మీద అలిగి రాలేదు.
ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం లేదు. నీ ఊహ తప్పు అన్నాడు ఆనందుడు. అయితే మీరు ఈ దారిలో ఎందుకు వెళుతున్నారు? ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే దుర్గమారణ్యం వస్తుంది. అందులో ప్రవేశించిన వారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేరు. మీరు వెళ్ళవలసిన చోటికి దారి తెలియకపోతే దారి చెప్పి మీకు సహాయపడతాను అన్నాడు. అలాంటి అరణ్యం కోసమే మేము వెతుకుతున్నాం. నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేశావు. అందుకు ప్రతిఫలంగా మేము నీకు సాయం చేస్తాము అన్నాడు విచిత్రుడు నవ్వుతూ. ముక్కు పచ్చలారని కుర్రవాళ్ళు మీరు. మీ వలన నాకేం సాయం ఉంటుంది అన్నాడు నాగన్న నవ్వుతూ. పాపం, ఉపకార బుద్ధితో ఎంతో కాలం నుంచి ఎంతో మందిని నువ్విక్కడి నుంచి దారి మళ్లించి సహాయపడుతున్నావు. మేమా దుర్గమారణ్యంలోకి ప్రవేశించి తిరిగి వచ్చాక నీకో శ్రమ తప్పుతుంది. ఆ అరణ్యము ప్రమాదకరమైనదని నువ్వు ఎవరినీ హెచ్చరించిన అవసరం లేదు అంటూ విచిత్రుడు గుర్రాన్ని అదిలించాడు. నాగన్న ఏదో చెప్పాలనుకునేలోగా 2 గుర్రాలు ముందుకు దూసుకుని పోయాయి. కాసేపటికి గుర్రాలు అడవిలోకి ప్రవేశించాయి. గుర్రాలు పరిగెత్తడానికి సరైన బాట లేక తరచుగా మిత్రులిద్దరూ చెట్టు కొమ్మల్ని ఛేదించుకుంటూ పోవాల్సి వచ్చింది. చాలా దూరం దాకా వాళ్ళకి క్రూరమృగాలు కనిపించకపోవటము అదృష్టమే అయింది. అయితే కిచకిచలాడే కోతులు, జరజర పాకే పాములు, ఇలా కనిపించి అలా మటుమాయమయ్యే జింకలు, కువకువలాడే పిట్టలు వారికి కనబడుతూనే ఉన్నాయి. చెట్లకు రకరకాల కాయలు, పళ్ళు, పువ్వులు కనబడ్డాయి. అరణ్యమంతటా మత్తెక్కించే సుగంధ పరిమళాలతో నిండి ఉన్నది. విచిత్రుడు, ఆనందుడు తెలిసిన పళ్ళు కనబడితే తింటూ, ఎక్కడైనా చిన్న కొలను కనబడితే అందులోని నీళ్లు తాగుతూ ఒక రోజల్లా ప్రయాణం చేసి అరణ్యంలో చాలా దూరం వెళ్లారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది. మనుషుల మధ్య తిరిగే కంటే ఈ అరణ్యంలో ఎంతో హాయిగా ఉంది అన్నాడు విచిత్రుడు. ఒకప్పుడు మనిషి అరణ్యాలలోనే ఉండి అనుక్షణము భయంతో జీవించేవాడు. క్రమంగా నగరాలు నిర్మించుకొని అరణ్యాలకు దూరమయ్యాడు మనిషి. కానీ ఆ నగరాల కంటే ఈ అరణ్యమే బాగుందంటే నాగరికత మనిషి జీవితాన్ని మెరుగుపరచలేదనే అనుకోవాలి అన్నాడు ఆనందుడు. ఆ సమయంలో ఉన్నట్లుండి గుర్రాలు 2 సకిలించాయి. అది మామూలు సకిలింపు కాదు, ప్రాణభయంతో కూడినది, ప్రమాదాన్ని సూచించేది. ఏమిటి విచిత్రమని మిత్రులిద్దరూ ఆలోచించేలోగానే గుర్రాలు 2 ఒక దిక్కుగా పరుగు ఆరంభించాయి. వాటిని ఆపాలని విచిత్రుడు, ఆనందుడు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు సరికదా. అప్పుడే గాండ్రుమన్న శబ్దము అడవి అంతటా ప్రతిధ్వనించింది. దాంతో అదుపు తప్పిన గుర్రాల వేగము మరింతగా హెచ్చింది. అప్పుడు ఆనందుడు, లాభం లేదు విచిత్ర, గుర్రాలు అదుపు తప్పాయి. మనమేదైనా చెట్టు కొమ్మును పట్టుకొని ప్రాణరక్షణ చేసుకోవాలి అంటూ గట్టిగా అరిచాడు. మిత్రులిద్దరూ చేతులు సాచి చెట్టు కొమ్మను అందుకున్నారు. గుర్రాలు ముందుకు సాగిపోతూ వారికి దూరం కాసాగాయి. అప్పుడే వారికి అదే దిశలో పరిగెడుతున్న పెద్ద పులి కనపడింది. పులిని చూస్తూనే విచిత్రుడు, ఆనంద, మన గుర్రాలు ప్రాణ ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడటము మన ధర్మము అన్నాడు. ఇద్దరూ చెట్టు కొమ్మను వదిలి క్రిందకు దూకి క్షణం కూడా జాప్యం చేయకుండా ముందుకు పరిగెత్తారు. కీకారణ్యంలో క్రూర మృగం వెంట పరిగెడుతున్నామని వారిద్దరికీ తెలుసు. అయినా అందువలన ఎదురయ్యే ప్రమాదం గురించి ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. సరైన సమయానికి పులిని చేరి తమ గుర్రాల ప్రాణాలని రక్షించగలమా అని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మిత్రులిద్దరికీ ఆయాసం వస్తోంది. బాగా చెమటలు పట్టాయి. అయినా వారు తమ వేగాన్ని రవ్వంత కూడా తగ్గించడం లేదు. అలా అరగంట సేపు ఆగకుండా పరిగెత్తిన తర్వాత ఎదురుగా కనపడిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయి కాళ్ళకి బంధం పడినట్లు ఆగిపోయారు. ఒక్క నిమిషం ఆగి తాము చూస్తున్నది కలా నిజమా అని తేల్చుకునేటందుకు ఒకరినొకరు గిల్లుకున్నారు. అప్పుడు వారికి తాము చూస్తున్నది కల కాదని వాస్తవమేనని అర్థమైంది. ఎదురుగా విశాలమైన పందిరి, అది మానవ నిర్మితమని తెలుస్తూనే ఉంది. దానిపైన అందంగా పెరిగిన మల్లెతీగ విశాలంగా పరుచుకొని తన వాసనలను నలుదెసలకు వ్యాపింపజేస్తోంది. ఆ మల్లెపందిరి పక్కన ఉన్నాయి మిత్రుల గుర్రాలు. అవి పరిగెత్తి పరిగెత్తి ఉన్నాయేమో, నిలదొక్కుని ఆయాసంతో రొప్పుతున్నాయి. పెద్ద పులి వాటికి దగ్గరలోనే ఉంది. దాన్ని చూసి గుర్రాలు భయపడటం లేదు. గుర్రాలను చూసి పులి ఆశపడటం లేదు. పైగా ఆ పులి గుర్రాల వంకే ప్రేమను కురిపిస్తూ చూస్తోంది. ఆ విచిత్రానికి ఆశ్చర్యపడుతూ తటపటాయిస్తూనే
మిత్రులిద్దరూ ముందుకడుగు వేశారు. మల్లెపందిరిని చేరుకోగానే వారిలో ఉన్న అనుమానాలు, భయాలు పటాపంచలయ్యాయి. ఇద్దరి మనసులు ఎంతో నిర్మలంగా అయిపోయాయి. ఆ నిర్మలత్వము వారికెప్పుడూ కలగనంత సంతోషాన్నిచ్చింది. అప్పుడు వారికి అక్కడే ఉన్న పెద్ద పులి శత్రువన్న భావం కలగలేదు. ముందు గుర్రాల వద్దకు వెళ్ళి ప్రేమగా వాటిని నిమిరారు. తర్వాత ఆ చేతులతోనే పెద్ద పులిని సమీపించి దానిని నిమిరారు. ఉన్నట్లుండి వారికి అతిథులకు స్వాగతం, అతిథులకు స్వాగతం అని తీయని పలుకులు వినిపించి ఆ దిక్కుగా చూశారు. మల్లెపందిరి కింద వాలి ఉన్న ఆకుపచ్చని రామచిలుకలు రెండు స్పష్టంగా పలుకుతున్నాయి. మిత్రులిద్దరూ అవింకా ఏమైనా అంటాయేమోనని వాటి వంకే చూస్తూ ఉండగా అతిథులకు స్వాగతం అన్న మాట మరోవైపు నుంచి వినపడింది. ఆ మాట చిలుక పలుకుల కంటే మధురంగా తోచి మిత్రులిద్దరూ అటువైపుగా తిరిగారు. అప్పుడు వాళ్ళ కళ్ళు జిగేల్మన్నాయి. అపురూప సౌందర్యవతి, అసమాన తేజోరాశి అయిన ఒక బాలిక ఆ మాట అంటూ వారిని సమీపిస్తోంది. ఆమె వయసు 13 ఏళ్లకు మించదు, కానీ ఆమె నవ్వులో దేవతా సౌందర్యమున్నది. మీరిక్కడకు వస్తారని నాకు తెలుసు అందామె నవ్వుతూ. అమ్మాయి, నువ్వెవరు? మేమిప్పుడెక్కడున్నాము అంటూ ఆశ్చర్యంగా ఆనందుడు ఆమెను అడిగాడు. నా పేరు వనసుందరి. నా తండ్రి సర్వజ్ఞాని, అసాధారణ ప్రజ్ఞావంతుడు, అసామాన్య మహిమాన్వితుడు. ఆయన ఆశ్రమంలోనే మీరిప్పుడు అడుగుపెట్టారు అన్నది ఆ బాలిక. మనిషి మాటలు సంగీతం కంటే ఎక్కువ సంతోషాన్నిస్తాయని అప్పుడే మిత్రులిద్దరూ గ్రహించారు. వారికి విన్న కొద్దీ ఆమె మాటలు ఇంకా వినాలని ఉన్నది. ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నప్పటికీ ఆమె మాటలు వినాలన్న కోరికతోనే వాళ్ళామెను సర్వజ్ఞాని గురించి మరిన్ని వివరాలు చెప్పమన్నారు. వనసుందరికి వారితో మాట్లాడాలనే ఉన్నప్పటికీ మీరు దూర ప్రయాణం చేసి వచ్చారు. అలసట మీ ముఖాల్లో కనపడుతున్నది. ముందు లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి. ఆ తర్వాత అన్ని విశేషాలు తెలుసుకుందురు గాని అని చెప్పి వెనక్కు తిరిగింది. మిత్రులిద్దరూ ఆమెను అనుసరించి ఒక కుటీరం చేరుకున్నారు. ఆ కుటీరము వారికి రాజభవనాల కంటే ఎంతో అందంగా కనపడింది. వనసుందరి వారిద్దరినీ కుటీరం లోపలికి తీసుకుని పోయి కూర్చునేందుకు ఆసనాలు చూపించింది. ఒక రకమైన అడవి గడ్డితో నేయబడిన ఆ ఆసనాలపైన కూర్చున్న మిత్రులిద్దరూ హంసతూలికా తల్పాలు కూడా వీటికి సాటి రావు కదా అనుకున్నారు. వనసుందరి వారితో, ఇప్పుడు నేను మా అమ్మ సునీతిని పిలుచుకుని వస్తాను అంటూ చెంగున లేడిపిల్లలా ఎగిరి లోపలికి వెళ్ళింది. కొద్ది క్షణాల్లోనే అక్కడికొక నడివయస్కురాలు వచ్చింది. పవిత్ర కాంతితో వెలిగిపోతున్న ఆమెను సునీతిగా గుర్తించి మిత్రులిద్దరూ అప్రయత్నంగా లేచి నిలబడి చేతులు జోడించారు. 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లండి నాయన్లారా అంటూ సునీతి వాళ్ళిద్దరినీ చెయ్యెత్తి దీవించింది. ఆ పలుకులోని ప్రశాంతత మిత్రుల మనసుల్ని మరింత తేలిక చేసింది. ఏమిటి మాయా? ఇది మానవలోకమా లేక భగవంతుడి నివాస స్థానమా? ఎక్కడ లేని సంతోషము ఇక్కడెందుకు కలుగుతోంది అని మిత్రులిద్దరూ తమలో తాము అనుకుంటూ సునీతి వంక చూశారు. సునీతి వారి చూపులోని సందేహాలన్నీ చదివిన దానిలాగా, ముందు మీరు స్నానాలు చేయండి, దుస్తులు మార్చుకోండి, భోజనం చేయండి, విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మీ సందేహాలన్నీ ఒక్కసారిగా తీరే ఏర్పాటు నేను చేస్తాను అన్నది. ఆమె మాటలు పూర్తి కాకుండానే వనసుందరి లోపలి నుంచి వచ్చి, అదిగో అదే స్నానాల గది అంటూ కుటీరంలో వారికి ఒకవైపుగా చూపించింది. అంత చిన్న కుటీరంలో స్నానాలకు కూడా వేరే గది ఉంటుందని మిత్రులిద్దరూ ఊహించలేదు. వాళ్ళు కుతూహలంగా వనసుందరి చూపిన వైపు వెళ్ళి తలుపు తెరిచి లోపలికి ప్రవేశించగానే తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. బయట నుంచి చూస్తే ఆ కుటీరము చాలా చిన్నదిగా ఉంది. కానీ ఈ స్నానాల గది ఒక్కటే ఇప్పుడు కుటీరం కంటే పెద్దదిగా కనబడుతోంది. ఆ గదిలో నీళ్లతో నిండిన 2 తొట్టెలున్నాయి. మిత్రుల నీటిని తాకి చూస్తే శరీరము భరించగలిగినంత గోరువెచ్చగా ఉంది. ఆ నీటిలో నుంచి గులాబీల పరిమళము గుబాళిస్తోంది. మిత్రులిద్దరూ చెరో నీటి తొట్టిలోనూ ప్రవేశించారు. వారికి శరీరము గాలిలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. అప్పుడు 2 తొట్టెల దగ్గర 2 యువకులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు మిత్రులిద్దరికీ వళ్ళు రుద్ది శుభ్రంగా స్నానం చేయించారు. తొట్టిలో నుంచి బయటికి వచ్చాక వాళ్ళకి ఒళ్ళు తుడిచి అత్తరు పూశారు. అందమైన కొత్త బట్టలు ధరింపజేసి స్నానాల గదిలో నుంచి బయటికి పంపించారు. అక్కడి నుంచి బయటికి రాగానే
తాము విప్పిన బట్టలు ధరించిన ఆభరణాలు లోపలే విడిచిపెట్టామని గుర్తుకు వచ్చి విచిత్రుడు ఒకసారి తలుపు తోశాడు. ఆశ్చర్యంగా వారికి స్నానాల గది కనిపించలేదు. ఆహ్లాదకరమైన ప్రకృతి కనపడింది. ఆ తలుపు తీయకండి నాయనా, అది బయటకు వెళ్లేదారి అన్న సునీతి మాటలు విని వారిద్దరూ వెనక్కు తిరిగారు. మీరెక్కువగా ఆలోచించవద్దు, వెంటనే భోజనాలు చేసిరండి. మీ ముఖాల్లో అలసట చూస్తే నాకు జాలిగా ఉంది అంది సునీతి. ఇప్పుడు మేము స్నానాలు చేసి వచ్చిన గది తలుపులు బయటకు దారి ఎందుకైతాయి అన్నాడు ఆనందుడు. అంతలో అక్కడికి వచ్చిన వనసుందరి, అది బయటకు దారి అని ఎవరన్నారు? అక్కడే నేను మీకు భోజనాల ఏర్పాటు చేస్తుని కదా అంది నవ్వుతూ. అమ్మాయి చెప్పిందే నిజం, పదండి, మీరు కోరిన వంటకాలు వడ్డిస్తాను అంది సునీతి తను అటే వస్తూ. మిత్రులు మూతపడ్డ ఆ తలుపులని మరొకసారి తోసి లోపలకు అడుగుపెట్టారు. వారి ఆశ్చర్యానికి అదుపులేదు. అక్కడ స్నానాల గది లేదు, ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణమూ లేదు. విశాలమైన పందిరి ఒకటుంది. ఆ పందిట్లో పెద్ద బల్ల ఉన్నది. ఆ బల్ల మీద 2 ఆకులు వేసి ఉన్నాయి. ఆకుల ముందు బల్లలకు దగ్గరగా ఆసనాలున్నాయి. సునీతి చెప్పగా మిత్రులిద్దరూ చెరొక ఆసనం మీద కూర్చున్నారు. సునీతి ఆమె వెంట వనసుందరి వారికి సమీపంగా వచ్చారు. సునీతి వారితో, మొహమాట పడకుండా మీకు కావలసిన భోజ్యాలను తలుచుకోండి అంటూ ఒక చిన్న పుల్లతో వారిద్దరి ఆకుల్లోనూ పామింది. ఆమె పెదవులు మంత్రోచ్చారణ చేస్తున్నట్లుగా కదిలాయి. 2 ఆకుల్లోనూ వివిధములైన భోజ్యాలు ప్రత్యక్షాలయ్యాయి. వాటిని చూస్తూ మిత్రులిద్దరూ పరమానందం చెందారు. పరిసరాలు కూడా మర్చిపోయి వాళ్ళు ఆవురావురమంటూ భోంచేశారు. వనసుందరి వారి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే సునీతి ముచ్చటగా చూసింది. భోజనాలయ్యాక అంతా కలిసి మళ్లీ తలుపులు తీసుకుని లోపలికి వెళ్లారు. సునీతి వారితో, ఇప్పుడు వింటానంటే మీకు సర్వజ్ఞాని గురించి చెబుతాను అన్నది. అమ్మా, వీళ్ళంతా బాగా అలసిపోయి ఉన్నారు, ఈ రోజుకిక నిద్రపోనియ్యి అన్నది వనసుందరి. వద్దు, అప్పుడే నిద్రపోము. సర్వజ్ఞాని గురించి తెలియందే మాకెలాగూ నిద్ర పట్టదుగా అన్నాడు విచిత్రుడు. నువ్వు వీళ్ళకి పక్కలేర్పాటు చెయ్యి, నేను మన వివరాలు చెబుతాను అంది సునీతి. వనసుందరి వెళ్ళిపోయింది. విచిత్రుడు ఆనందుడు చెరొక ఆసనం మీద కూర్చున్నారు. సునీతి వారికెదురుగా వేరే ఆసనం మీద కూర్చుంది. ఆమె వారికి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సర్వజ్ఞాని పుట్టుకలోనే ఎన్నో కళల్లో ప్రావీణ్యం సంపాదించిన మహాత్ముడు. ఆయనకు భోగభాగ్యాల మీద మోజు లేదు. పరమేశ్వరుడిని తొందరగా చేరుకోవాలన్నది ఆయన కోరిక. అయితే గృహస్థు కానివాడికి మోక్షార్హత లేదని ఆయన సునీతిని పెళ్లి చేసుకున్నాడు. సునీతి అన్ని విధాల ఆయనకు అనుకూలవతి. ఆయన భార్యతో, నా చదువుకు తపోబలం జతబడితే నేను ప్రపంచానికెంతో ఉపయోగపడతాను. నీవు నాతో అరణ్యానికి వస్తే అక్కడే గృహస్థాశ్రమం నిర్వహిస్తూనే నేను తపస్సు చేస్తాను అన్నాడు. సునీతి అంగీకరించగా ఇద్దరు అరణ్యానికి వెళ్ళి జీవించసాగారు. అక్కడ ఆయనకిద్దరు కుమారులు కలిగారు. పెద్దవాడికి నిష్కాముడని, రెండోవాడికి సుధాముడని పేరు పెట్టారు. వారిద్దరి అనంతరము పుట్టిన ఆడపిల్లకు వనసుందరి అని పేరు పెట్టారు. పెద్దవాడైన నిష్కాముడు చిన్నప్పటినుంచి తండ్రి మార్గాన్నే అనుసరిస్తూ వచ్చాడు. కొద్ది కాలం క్రితము 23 సంవత్సరాలు నిండాయని తాను వేరే ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉంటున్నాడు. తన వారిని చూడటానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. రెండోవాడైన సుధాముడికి ఈ అరణ్య జీవితం నచ్చక నగరవాసానికి వెళ్ళిపోయాడు. తండ్రి వద్ద నేర్చుకున్న విద్యలలో వాడు తన పొట్ట పోషించుకుంటూ సుఖంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు తన వారిని చూడటానికి వచ్చి నగర విశేషాలు చెబుతూ ఉంటాడు. వాడు చెప్పే విశేషాలని వనసుందరి ఎంతో కుతూహలంగా వింటూ ఉంటుంది. ఆమెకు కూడా నగర జీవితం అంటే మోజుంది. చిన్నన్న వద్దకు వెళ్ళాలని అనుకుంటే అందుకు తండ్రి అంగీకరించలేదు. సర్వజ్ఞాని తన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టడం కోసము ఏడాదికి 6 నెలలు సంచార యాత్రకు వెళతాడు. నిన్నటి దినము ఆయన యాత్రకు బయలుదేరుతూ ఇక్కడకు నా కోసమై 2 యువకులు రావలసి ఉంది. ఏ కారణానో వారి రాక ఆలస్యమైంది. వారు వస్తే మన ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చి నేను వచ్చే వరకు ఆశ్రయం ఇవ్వండి. నా వల్ల వారికి, వారి వలన ప్రపంచానికి గొప్ప ప్రయోజనముంది అని తన వారికి చెప్పాడు. ఆయన మళ్ళీ తిరిగి రావటానికి ఇంకా 6 మాసాలు పడుతుంది. సునీతి చెప్పింది విని, అయ్యో, ఒక్కరోజు ఆలస్యమై
ఆ మహాత్ముడి సందర్శన భాగ్యావకాశము పోగొట్టుకున్నాము అన్నాడు విచిత్రుడు. ఇది ఒకందుకు మంచిదే. ఈ ఆశ్రమంలో 6 నెలలు ఉండే అవకాశము ఏ విధంగానైనా మనకు కలిగింది అన్నాడు ఆనందుడు. అప్పుడు సునీతి వారి వివరాలు అడిగింది. కానీ మిత్రులిద్దరికీ భుక్తాసాయం వలనేమో కళ్ళు మూతలు పడుతున్నాయి. అంతలోనే వనసుందరి వచ్చి వారికి పక్కలు ఏర్పాటయ్యాయేంటో ఇందాకటి తలుపునే చూపించింది. సునీతి వాళ్ళని వెళ్ళి పడుకోమంది. మిత్రులు అబ్బురపడుతూ వనసుందరి చెప్పిన దారినే వెళ్ళి తలుపులు తీస్తే అక్కడ స్నానాల గది లేదు, ప్రకృతి లేదు, పందిరి లేదు. రమణీయంగా అలంకరించబడిన శయన మందిరంలో 2 హంసతూలికా తల్పాలున్నాయి. విచిత్రుడు ఆనందుడు ముఖముఖాలు చూసుకొని ఇద్దరూ పడుకోవటానికి తల్పాల వైపుకు నడిచారు. చంపక సామ్రాజ్యం జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.